రాష్ట్రంలోని ప్రజలపైన వేసిన భారాలు తగ్గించాలని కూరగాయలు నిత్యావసర వస్తువుల వంట నూనె ధరలు పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంచాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందరపు మురళి మాట్లాడుతూ రాష్ట్రంలోని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఏమి తినేది ఎట్లా లేదు, ఏమి కొనేది లేకుండా పోయింది అని అన్నారు. రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల విషయాలు గాలికి వదిలేసి అనవసర విషయాలపైన రాద్ధాంతాలు చేస్తున్నారు అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలోని దారిద్ర్యం, ఆకలి, నిరుద్యోగం తాండవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక, మద్యం విచ్చలవిడిగా వ్యాపారం జరుగుతోందని చెప్పారు. భూ సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు వాటిని జటిలం చేసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. పేదలపైన విద్యుత్ ఛార్జీల భారం 6,100 కోట్ల రూపాయలు పడిందని, ఈఆర్సీ ముందర మరో 11,000 కోట్లకు పెంచుకోవచ్చని ఈఆర్సీ ఆమోదం తెలుపుతుంది. దీనివల్ల ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్స్ పేరుతో విద్యుత్ ఛార్జీలు అదనంగా పెరగబోతున్నాయని తెలిపారు. తక్షణమే ఈ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలకు భూ పంపకాలు చేపట్టాలని, ఇంటి స్థలాలు ప్రభుత్వ హామీ మేరకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం, సిపిఎం జిల్లా నాయకులు ఎస్ జయచంద్ర, డాక్టర్ పి సాయిలక్ష్మి, హరినాథ్, వెంకటేష్, సుమన్, ఆర్ లక్ష్మి, వేణుగోపాల్, నరేంద్ర, బుజ్జి, సత్య, ఈశ్వరి, కరీముల్లా, బాలకృష్ణ, రంగయ్య, వెంకటేష్, చిన్న, రాధాకృష్ణ, ఎన్డి శ్రీను, రాధా, సెల్వా, రాజు తదితరులు పాల్గొన్నారు. పెంచాలని చెప్పి వీళ్ళు ప్రతిపాదనలు పెంపితే అది 19వ తారీఖున ఆ తర్వాత విచారణ ఉంది. అంటే ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలు వారానికి అనుమతి ఇచ్చి ఇంకొక 11,000 కోట్లు అంటే దాదాపు 18,000 కోట్ల రూపాయలు, 18,000 కోట్ల రూపాయలు. ఇది కాకుండా మళ్ళా స్మార్ట్ మీటర్లు అంటారు. స్మార్ట్ మీటర్లు అంటే నిన్న మునుపు మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా మొబైల్ ఫోన్కి ఎట్లయితే రీఛార్జ్ చేసుకోవాలో స్మార్ట్ మీటర్లకి అట్లా రీఛార్జ్ చేసుకుంటేనే కరెంట్ ఇంట్లో ఉంటుంది. లేదంటే మనం రీఛార్జ్ చేసుకోలేదనుకోండి, ఫోన్ ఎంత మూగపోతుందో ఆ మాదిరి ఇంట్లో కరెంట్ లేకుండా అయిపోతుంది. ఈ రకమైన పరిస్థితికి మేము వ్యతిరేకం అని చెప్పి గతంలో ఎన్నికలకు ముందు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ కాపాడండి ప్రభుత్వ భూములను, కాపాడండి ప్రభుత్వ భూములను, కాపాడండి ప్రభుత్వ భూములను, చెరువులు, కుంటలు కబ్జా గురికాకుండా కాపాడండి, కాపాడండి చెరువులు, కుంటలు కబ్జా గురికాకుండా. జిందాబాద్, 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 ఒకరినొకరు తిట్టుకోవడం, లేదంటే సోషల్ మీడియా గురించి నువ్వెంత అంటే నేనెంత అని చెప్పి సొక్కాయలు ఇప్పేసి ఒకరినొకరు పుట్టుకునే కార్యక్రమానికి సిద్ధమవుతుండడం తప్ప ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేవి. సోదరీమణులారా, ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నిన్నటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 150 రోజులు పూర్తయింది. ఈ 150 రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏమైనా చేశాడు పేదలకు ఉపయోగపడేదనంటే ఈరోజు దాకా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. 64,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ధరలు తగ్గించే పనో, లేదా విద్యుత్ ఛార్జీలు తగ్గించే పనో, ఇంకేదన్నా తగ్గించే పనులు ఏమన్నా చేస్తారనుకుంటే అవి చేయకపోగా బియ్యం ఈరోజు 85 రూపాయలు అమ్ముడుపోతా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత ధర పెరిగింది. కందిపప్పు 95 రూపాయలది 180 రూపాయలు ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇంకా కూరగాయల ధరలు, నూనె ధరలు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి. ఈ ధరలు పెరిగినాయని ఏమైనా మనకు రేషన్ షాపుల ద్వారా ఏమన్నా ఇస్తాడంటే దీపావళికి కూడా ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం లేదు.
అందుకనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు ఏవి అమలు చేయకపోగా మరింత అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం. అదే మాదిరి దేశంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఏమైనా సహాయం చేస్తుందా? వాస్తవంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మద్దతుతో ఆధారపడి నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కానీ ఈ మన మద్దతు ఏమో అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది. వాళ్ళేమైనా ఈ రాష్ట్రానికి మద్దతు ఇస్తున్నారంటే ఏమి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో ఊపిరిగా ఉన్నటువంటి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని జిందాల్కి, మిట్టాలకి, ఇట్లాంటి వాళ్ళకి అమ్మేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం కేంద్రంలో జరుగుతుంటే ఈ రాష్ట్రంలో మేమంతా సొక్కాయిలు దించుకొని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి స్టీల్ ప్లాంట్, అట్లాంటి దాన్ని అదాని కొట్టేయడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఏమాత్రం పట్టించుకుంటున్నటువంటి దాఖలాలే. అదే మాదిరి అడవులు అప్పచెప్పేశారు, తీర ప్రాంతాలు అప్పచెప్పేశారు, అన్ని కూడా అదాని అదాని అదాని. ఈ రోజు కరెంటు ఛార్జీలు పెరగడానికి కారణం ఎవరు? గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. వైసీపీ, తెలుగుదేశం ఈ రెండిటి పాపాల ఫలితమే ఈ రోజు కరెంటు ఛార్జీలు పెరుగుదల. మనకెవరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ అర్థం కాల. కరెంటు ఛార్జీలు మనం ఎప్పుడు పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున పెరగబోతుంది.